పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేటటువంటిది తెలుసుకోబోతున్నాం. తర్వాత అట్లాగే మనము కొన్ని మోడల్స్ ఉన్నాయి మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 5 మోడల్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోబోతున్నాం. అట్లాగే ఈరోజు మనము ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, ఎగ్జామ్లో మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి కూడా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో మెయిన్లీ ఒక అడ్జెక్టివ్స్ మీద మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, తర్వాత వచ్చేసి రెండవది వచ్చేసి మనకు అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎట్లా వాడుతున్నాం అనేటటువంటిది, డిగ్రీస్ సెంటెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. అందులో ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్స్ మీరు కనుక కొంచెం ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ కనుక మనం మైండ్లో పెట్టుకుంటే మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి మనము ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అడ్మిట్ చేసుకుంటున్నా సార్. ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్, అది స్లైడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అవి మొత్తం కంప్యూటర్ స్క్రీన్ లో ఆల్ స్లైడ్స్ కనిపిస్తున్నాయి, ఒక స్లైడ్ కనిపించేటట్లు పెట్టేసాయి. అదే సార్. సో మనకు 8 రకాల 8 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 8 కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాలిటీ అంటే వాట్ కైండ్ ఆఫ్ అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటటువంటిదే వాట్ కైండ్ ఆఫ్ అనేటటువంటి ఈ యొక్క దీనికి ఆన్సర్ వస్తే అది క్వాలిటీని తెలియజేసేటటువంటి అడ్జెక్టివ్ గాను. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే హౌ మచ్ అంటే ఎంత అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటిది క్వాంటిటీకి సంబంధించింది. అదేవిధంగా అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, హౌ మెనీ, లేదా ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆర్డర్ని తెలియజేసేటటువంటిది కూడా నంబర్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. తర్వాత 4th వన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఇది పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. దిస్, దట్, దీస్, దోజు అని చెప్పి మనకు రెఫర్ చేసేటటువంటిది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత అదేవిధంగా వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్ ఏం తెలియజేస్తుందంటే మైన్, యువర్స్, అవర్స్, హిజ్ అని పొసెసివ్ అంటే ఓనర్షిప్ని తెలియజేసేటటువంటిది పొసెసివ్ అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటే యూజ్డ్ విత్ ఏ నౌన్, నౌన్తో పాటు ఈ యొక్క WH వర్డ్ని అడుగుతాం మనం. ఆస్క్ ఏ క్వశ్చన్ అంటే WH వర్డ్తో పాటు పక్కన నౌన్ అనేటటువంటిది ఉంటుంది. సో నౌన్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఆ WH వర్డ్ దీన్ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని చెప్పేసి మనకు ఉంది. ఇది డిస్ట్రిబ్యూటివ్ అంటే ఈచ్, ఎవరీ ఈ విధంగా మనకు రెఫర్స్ టు ఏ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ సపరేట్గా మనము రెఫర్ చేసినప్పుడు ఈచ్ కానీ ఎవరీ కానీ ఇట్లా దాంతోపాటు నౌన్ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్ వచ్చేసి ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ ప్రాపర్ నౌన్ నుంచి ఫామ్ చేసేటటువంటిదే ఏది ప్రాపర్ అడ్జెక్టివ్. ఈ విధంగా మనకు 8 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, అదేవిధంగా ప్రాపర్ అడ్జెక్టివ్ అని చెప్పేసి మనకు అడ్జెక్టివ్స్ 8 కైండ్స్ ఉన్నాయి. ఈ 8 కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ పక్కన ఖచ్చితంగా నౌన్ అనేటువంటిది ఉంటుంది. నౌన్ డిస్క్రైబ్ చేసేటటువంటివే, దాని యొక్క క్వాలిటీని, దాని యొక్క గుణాన్ని తెలియజేసేటటువంటిదే మనకు అడ్జెక్టివ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి 8 చూడండి ఇక్కడ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. చూడండి ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది నౌన్. ఆ ఫ్లవర్ ఎట్లా ఉందనేటటువంటిది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది బ్యూటిఫుల్ అనేది క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ బ్రేవ్ సోల్జర్, బ్రేవ్ అనేటటువంటిది అతనికి ఉన్నటువంటి క్వాలిటీ కాబట్టి. అట్లాగే కైండ్ టీచర్, ఆ టీచర్ ఎలాంటి వాడు, వాట్ కైండ్ ఆఫ్ ఏ టీచర్ ఈస్ హి అన్నప్పుడు కైండ్ టీచర్. నెక్స్ట్ అట్లాగే టాల్ బిల్డింగ్, టాల్ అనేటటువంటిది బిల్డింగ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి బిల్డింగ్ గురించి
చెప్తుంది కాబట్టి అది టాల్ అనేటటువంటిది, అదేవిధంగా స్మార్ట్ అనేటటువంటిది, సాఫ్ట్ పిల్లో, స్మార్ట్ స్టూడెంట్, ఇవన్నీ కూడా నౌన్స్. దాని పక్కన ఉన్నటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. సో క్వాలిటీని తెలియజేసేటటువంటి అడ్జెక్టివ్స్గా ఇది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్వాంటిటీ. క్వాంటిటీ అంటే హౌ మచ్, ఎంత అని. సో సమ్ వాటర్, నెక్స్ట్ సమ్ అంటే కొంత, నెక్స్ట్ మచ్ షుగర్, లిటిల్ మిల్క్, ఇనఫ్ ఫుడ్, నెక్స్ట్ అట్లాగే నో మనీ, నెక్స్ట్ ఆల్ ద రైస్, సో ద నెక్స్ట్ హాఫ్ ద కేక్. కేక్ అనేటటువంటిది ఇక్కడ నౌన్ అయితే, హాఫ్ అనేటటువంటిది ఇక్కడ ఎంత అనేటటువంటి పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్స్లో మనం వీటిని మనం చెప్పుకోవచ్చు. నో, ఆల్, హాఫ్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. నంబర్ చూడండి, నంబర్ విషయంలో కూడా 1 పెన్, 5 బుక్స్, మెనీ స్టూడెంట్స్. మెనీ అనేటువంటిది ఇక్కడ అడ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సెవరల్ కార్స్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ చాప్టర్, లాస్ట్ క్వశ్చన్. సో ఐ హ్యావ్ 3 బ్రదర్స్ అన్న. 3 బ్రదర్స్ సార్ అందరూ మ్యూట్ లో ఉండమని చెప్పండి సార్. సారీ, బ్రదర్స్ అనేటటువంటిది నౌన్ గా చెప్పుకోవచ్చు. అట్లాగే డెమాన్స్ట్రేటివ్ చూడండి. డెమాన్స్ట్రేటివ్ అంటే మనము దిస్, దట్, దీస్, ఇవి, అవి, అది అని మనం ఇట్లా దీస్, దోస్, సచ్, ఇవన్నీ కూడా నౌన్స్. ఈ నౌన్స్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్ పెన్ ఈజ్ మైన్. చూడండి, ఇందులో దిస్ పెన్ అనేటటువంటిది అడ్జెక్టివ్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అట్లాగే పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ వచ్చేసరికి మై, యువర్, హిజ్, హర్, అవర్, దెయిర్. సో అవర్ క్లాస్ రూమ్ ఈజ్ క్లీన్ అంటే ఇక్కడ ఎవరి క్లాస్ రూమ్. హూజ్ అనేటటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్కి మనకు ఆన్సర్ వచ్చేటటువంటిది పొసెసివ్ అడ్జెక్టివ్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్లో మనకు డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కనే మనకు ఏముంటుందంటే నౌన్ అనేటువంటిది ఉంటుంది. విచ్ బుక్, విచ్ కలర్, హూజ్ బ్యాగ్, విచ్ రోడ్, వాట్ సబ్జెక్ట్. ఈ విధంగా మనకు డబ్ల్యూహెచ్ వర్డ్తో పాటు నౌన్ అనేటటువంటిది పక్కన ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే డిస్ట్రిబ్యూటివ్ అంటే ఇట్ రెఫర్స్ టు మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ సెపరేట్లీ. ఈచ్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ని గురించి ఇక్కడ ఈచ్ అనేటటువంటిది అడ్జెక్టివ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అట్లాగే చైల్డ్, ఎవరి చైల్డ్ అంటే ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు అని. ఐదర్ ఆన్సర్, రెండిట్లో ఏదైనా అన్నప్పుడు ఐదర్, ఆ రెండిట్లో ఏదైనా అన్నప్పుడు ఐదర్ అనేటువంటిది వాడతాం. ఐదర్ ఆన్సర్ అనేటటువంటిది కూడా ఐదర్ అనేటువంటిది ఆన్సర్ని క్వాలిఫై చేస్తుంది. అదేవిధంగా నైదర్ ప్లేయర్. సో ఈ విధంగా మనకు ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి అని. ప్రతి ఒక్క అన్నప్పుడు ఈచ్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ప్రాపర్ అడ్జెక్టివ్స్. ప్రాపర్ అడ్జెక్టివ్స్ వచ్చేసరికి ఇక్కడ నేషనాలిటీ వస్తుంది. ఇక్కడ ప్రాపర్ అంటే నేషనాలిటీ, ఇండియన్, అమెరికన్, చైనీస్, నెక్స్ట్ అట్లాగే ఫ్రెంచ్. నేషనాలిటీ కాదు, మన స్టేట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళియన్, బెంగళూరియన్, ఆ విధంగా మనకు ముంబైయిట్స్. ఆ విధంగా మనకు ప్రాపర్ అడ్జెక్టివ్స్ అనేటటువంటిది ప్రాపర్ నౌన్తో ఫామ్ అవుతుంది కాబట్టి ఇది పక్కన నౌన్ని క్వాలిఫై చేస్తుంది అనమాట. సో దిస్ ఇండియా అనేటటువంటిది ప్రాపర్ నౌన్ అయితే ఇండియన్ అనేటటువంటిది అడ్జెక్టివ్. అమెరికా అనేటటువంటిది నౌన్ అయితే అమెరికన్ అనేది అడ్జెక్టివ్. చైనా అనేటువంటిది నౌన్ అయితే, ప్రాపర్ నౌన్ అయితే దాని నుంచి ఫామ్ అయ్యేది చైనీస్ అనేటటువంటిది ప్రాపర్ అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇటాలియన్, ఇటాలియన్, ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్. ఆ విధంగా మనము వి ఎంజాయ్డ్ ఇటాలియన్ ఫుడ్ అంటున్నాం. ఇక్కడ ఇటాలియన్ అనేటటువంటిది అడ్జెక్టివ్, ప్రాపర్ అడ్జెక్టివ్. ఇటలీ అనేటటువంటి కంట్రీ నుంచి ఇది ఫామ్ అయింది కాబట్టి. అట్లాగే పక్కన
ఫుడ్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇటాలియన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. సో ఫుడ్ అనేది నౌన్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సో అడ్జెక్టివ్ అనేటటువంటిది క్వాలిటీ, క్వాంటిటీ, నంబరు, అడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్, నెక్స్ట్ పొసెసివ్, ఇంట్రాగేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ప్రాపర్ అడ్జెక్టివ్స్గా మనము 8 టైప్స్ ఆఫ్ మనకు అడ్జెక్టివ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇవి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్జెక్టివ్స్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీలో మనము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఏ బ్రేవ్ సోల్జర్, ఏ కైండ్ టీచర్, ఏ టాల్ బిల్డింగ్. సో ఇవన్నీ నౌన్స్. సో షీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. డ్రెస్ అనేటటువంటిది నౌను. ఆ బ్యూటిఫుల్ అనేటటువంటిది క్వాలిటీని తెలియజేసేటటువంటిది. సో నేచర్, ద క్వాలిటీ, దిస్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ అండ్ నేచర్ ఆర్ నేచర్ ఆఫ్ ఏ నౌన్. సో ద బ్రేవ్ సోల్జర్ అనేటువంటిది ఇక్కడ నేచర్ తెలియజేస్తుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ అనేటటువంటిది క్వాలిటీని తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్, బ్రేవ్, కైండ్, టాల్, స్మార్ట్, కోల్డ్, ఆనెస్ట్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వాంటిటీకి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందులో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సమ్ వాటర్, మచ్ షుగర్, లిటిల్ మిల్క్, ఇనఫ్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకు క్వాంటిటీ అంటే దే టెల్ హౌ మచ్, ఎంత అనేటటువంటి తెలియజేస్తాయి. దీస్ షో హౌ మచ్ ఆఫ్ లేదా సంథింగ్. యూజువల్లీ ఇవన్నీ అన్కౌంటబుల్స్, వీటిని కౌంట్ చేయలేము మనం. వాటర్ని కానీ, షుగర్ని కానీ, మిల్క్ని కానీ మనము కౌంట్ చేయలేము. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి అయినప్పటికీ కూడా వాటి ముందు ఇవి వాడుతున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే క్వాంటిటీకి సంబంధించినటువంటి అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. సో 1, 2, 3 చూడండి. 1 పెన్, 5 బుక్స్, మెనీ స్టూడెంట్స్, సెవెరల్ కార్స్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ చాప్టర్, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్, లాస్ట్, సెకండ్ ఇట్లా మనకు నంబర్ని లేదా పొజిషన్ చేసేటటువంటి అడ్జెక్టివ్స్ని ఏమంటామంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని. అవి దే టెల్స్ హౌ మెనీ లేదా ఇన్ వాట్ ఆర్డర్. సో ఫస్ట్, సెకండ్, ఆర్డర్, థర్డ్, ఫోర్త్, 10th అని తెలియజేసేటటువంటిది అడ్జెక్టివ్స్ ఆఫ్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, దిస్, దట్, దీస్, దోస్, సచ్ బిహేవియర్, అలాంటి బిహేవియర్, అలా అని పర్టికులర్గా మనం రెఫర్ చేస్తున్నాం. దీస్ పాయింట్స్ స్పెసిఫిక్ నౌన్స్. సో దిస్, దట్, దీస్, దోస్, సచ్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే మనకు అవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ మైన్ అన్నప్పుడు, దిస్ పెన్ ఈజ్ మైన్ అన్నప్పుడు ఇది నాది, ఇది, అది, అవి, ఇవి, అలా, అలాంటి బిహేవియర్ అని. ఇలాంటి సందర్భంలో మనం ఏం పడతామంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ మై బ్యాగ్, యువర్ బైక్, హిజ్ వాచ్, హర్ నోట్బుక్, అవర్ స్కూల్, దెయిర్ హౌస్. సో అవర్ క్లాస్ ఈజ్ క్లీన్ అన్నప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్ అనేటటువంటిది నౌను. షీ ఫర్గాట్ హర్ కీస్ అన్నప్పుడు కీస్ అనేది ఇక్కడ నౌను. హర్ కీస్ అంటున్నాం ఇక్కడ, ఆమెకు సంబంధించినటువంటి పొసెసివ్. అవర్ క్లాస్, మా క్లాస్ రూమ్ అని మనం పర్టికులర్గా పొసిషన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ. సో దీస్ షో హూ ఓన్స్ సంథింగ్. మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్ అని ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు దాని పక్కన ఉండే నౌన్స్ వీటిని యాక్చువల్గా ఇవి ప్రొనౌన్స్. ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. పక్కన మనకు నౌన్స్ ఉన్నప్పుడు ఇవి అడ్జెక్టివ్గా మనము నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. సో ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్తో మనకు WH వర్డ్తో పాటు నౌన్ ఉంటుంది. ఏ నౌన్ తీసుకున్నా అడ్జెక్టివ్ పక్కన ఖచ్చితంగా నౌన్ ఉంటుంది. విచ్ బుక్ డూ యూ వాంట్, ఏ పుస్తకం నీకు కావాలి. వాట్ కలర్ డూ యూ లైక్, నీకు ఏ కలర్ అంటే ఇష్టం. హూస్ బ్యాగ్ ఈజ్ దిస్, ఎవరికి బ్యాగ్ ఇది అని. నెక్స్ట్ విచ్ రోడ్ లీడ్స్ టు ద స్టేషన్, ఏ రోడ్డు స్టేషన్కి వెళ్తుంది. వాట్ సబ్జెక్ట్ ఈజ్ యువర్ ఫేవరెట్, వాట్ సబ్జెక్ట్ ఇది నౌన్, ఇది
డబ్ల్యూహెచ్ వర్డ్. సో డబ్ల్యూహెచ్ వర్డ్తో పాటు నౌన్ ఉన్నప్పుడు ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏమవుతుందంటే అడ్జెక్టివ్గా మనము ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్గా మనం వాటిని గుర్తించాలా. సో ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ యూజ్డ్ with a noun to ask a question. Interrogative adjectives are used with a noun to ask a question. So which dress will you wear? Next, whose phone is ringing? Whose phone is ringing? ikkada konni examples unnai. Next atlage distributive adjectives. So distributive adjectives refers to a group of people. So each student ante prati okka vidyarthi, each, every child, ikkada kuda ante same. నెక్స్ట్ ఐదర్ ఆన్సర్ అంటే మీ రెండు ఆన్సర్లో అది లేదా ఇది అన్నప్పుడు మనము ఐదర్ అనేటువంటి ఐదర్ ఆన్సర్ ఇవి డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తాయి. ఈచ్, ఎవరీ, ఐదరు, నైదర్ అనేటువంటిది నెగిటివ్, నో ప్లేయర్. ఇట్లా మనకు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూటివ్లో మనము రెఫర్ టు ఈచ్ ఇండివిజువల్ ఇన్ ఏ గ్రూప్. సో ఒక గ్రూప్లో ప్రతి ఒక్క ఇండివిజువల్గా ఇట్లా రెఫర్ చేస్తాం. ఈచ్, ఎవరీ చైల్డ్, ఈచ్ స్టూడెంట్, ఎవరీ చైల్డ్ అని మనము డిస్ట్రిబ్యూట్ అనమాట. ఈచ్, ఎవరీ, ఐదర్, నైదర్ అనేటటువంటివి మనకు డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. వాటి పక్కన ఖచ్చితంగా నౌన్ అయితే ఉండాలి. నెక్స్ట్ చివరిగా వచ్చేసి మనకు ప్రాపర్ అడ్జెక్టివ్స్. సో ప్రాపర్ నౌన్ అంటాం మనం వ్యక్తుల పేర్లు కానీ ప్లేస్ పేర్లు కానీ. The names of a person, the name of a person and the name of a place. కంట్రీ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే స్టేట్ కావచ్చు, లేకపోతే మనకు మెట్రోపాలిటన్ సిటీ కావచ్చు. ఆ విధంగా వాటి నుంచి ఫామ్ అయ్యేటటువంటి దాన్ని అది నౌన్. ఇండియా అనేటువంటిది నౌన్ అయితే ఇండియన్ అనేటటువంటి అడ్జెక్టివ్. పక్కన మనకు ఇది కూడా ఉంది, ఏది నౌన్ అనేటువంటిది కూడా ఉంది. సో ఈ నౌన్ని గురించి తెలియజేసేటటువంటి ఇండియన్ కల్చర్ గురించి చెప్తుంది, కల్చర్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదేమవుతుందంటే ప్రాపర్ అడ్జెక్టివ్గా చెప్తుంది. చైనీస్ ఫుడ్ అంటే ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. ఏ ఫుడ్ అంటే చైనీస్ ఫుడ్. సో దీస్ కమ్ ఫ్రమ్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, పీపుల్, ప్లేసెస్ ఆర్ లాంగ్వేజెస్. సో ఇటాలియన్ పిజ్జా అన్నప్పుడు ఇటలీ దేశానికి సంబంధించింది కాబట్టి ఇది ఇటాలియన్ పిజ్జా అనేటటువంటిది నౌన్. ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ అనేటటువంటిది ఏ దేశానికి చెందింది అంటే ఇది ఇక్కడ చెప్పుకోవచ్చు. సో షేక్స్పియరియన్ డ్రామా. సో ఇక్కడ ఈ విధంగా మనకు సో ఇక్కడ వ్యక్తుల పేర్ల నుంచి లేదా కంట్రీస్ నేమ్స్ నుంచి ఫామ్ అయిన అడ్జెక్టివ్ ఏమంటామంటే ప్రాపర్ అడ్జెక్టివ్ చెప్పుకోవచ్చు. ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ కంట్రీస్, నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ ఆర్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి మనకు 8 kinds ఆఫ్ అడ్జెక్టివ్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక విషయాన్ని పెట్టుకోవాలి, యాక్రోనిమ్ అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏది ముందు ఏది వెనక, ఏది ఫస్ట్ వస్తుంది ఏది తర్వాత వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ లో ఇది యాక్రోనిమ్ ఉంది, ఒసాస్ కాంప్. ఓ అంటే ఓ స్టాండ్స్ ఫర్ ఒపీనియన్, ఎస్ స్టాండ్స్ ఫర్ సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. ఆరిజిన్ అంటే ఇక్కడ కంట్రీ, ఆరిజిన్ అంటే ఇక్కడ నేషనాలిటీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఒపీనియన్, సైజ్, ఒసాస్ కాంప్. సో ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ ఒక ఆర్డర్లో వస్తాయన్నమాట. అన్ని అడ్జెక్టివ్స్ మనం ఉపయోగించలేదు. ఆల్ అడ్జెక్టివ్స్ కెనాట్ బి యూజ్డ్ విత్ ఏ నౌన్. ఈ నౌన్తో పాటు ఇవన్నీ రావు. ఏ ఒకటో, రెండో, లేదా మూడో, నాలుగో, ఐదో రావచ్చు, కానీ అన్నీ రావు. ఏదొచ్చినా కూడా ఈ ఆర్డర్లోనే రావాలి. ఒపీనియన్, ఫస్ట్ ఒపీనియన్, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. సో నాట్ ఆల్ అడ్జెక్టివ్స్ ఆల్వేస్ బి యూజ్డ్. యూజ్ ద వన్స్ మేక్ సెన్స్, దట్ మేక్స్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దట్ అనేటటువంటిది దట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లార్జ్ రౌండ్ రెడ్ ఇటాలియన్ వుడెన్ స్పోర్ట్స్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మనం ఎట్లా వాడాలా, ఏది పడితే ముందు ఏది పడితే అది వెనక తర్వాత వాడకూడదు. సమ్ టైమ్స్ వీ యూజ్ 2 or more adjectives to describe a noun.
దే యూజువల్లీ ఫాలో ఏ పర్టికులర్ ఆర్డర్. ఇది ఒసాస్ కాంప్ అనేటటువంటిది అక్రోనీము. దాని తర్వాత మనకి ఇక్కడ నౌన్ అనేటువంటిది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఓ స్టాండ్స్ ఫర్ ఒపీనియన్, ఎస్ స్టాండ్స్ ఫర్ సైజ్, ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్, ఎస్ స్టాండ్స్ ఫర్ షేప్, నెక్స్ట్ కలర్, ఆరిజిన్, నెక్స్ట్ మెటీరియల్, పర్పస్. ఈ విధంగా మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. చూడండి ఇందులో సమ్ టైమ్ సేమ్ దానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఒపీనియన్ అంటే ఏమేమి వస్తాయి. మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని చూడగానే మనకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. దాంట్లో ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ వేస్ని చూడగానే ఇది బ్యూటిఫుల్, లవ్లీ అని, వండర్ఫుల్ అని, నైస్ అని, ఎక్సలెంట్ అని, అమేజింగ్, ఇంట్రెస్టింగ్. సపోజ్ కొన్ని చూసినప్పుడు మనకు బోర్ కొడుతుంది, చూడగానే ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది, లేదా కంఫర్టబుల్ గాను లేకపోతే అన్కంఫర్టబుల్ గాను ఫీల్ అవుతాం. సో ఒపీనియన్ అనేటువంటిది ఫస్ట్ వస్తుంది అనమాట. సో వెన్ వీ యూజ్ మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్ బిఫోర్ ఏ నౌన్ వీ యూజువల్లీ ఫాలో దిస్ ఆర్డర్. ఫస్ట్ ఒపీనియన్ రావాలా, నెక్స్ట్ సైజ్ రావాలా. సైజులో చూడండి ఏమేమి వస్తాయంటే బిగ్, స్మాల్, లార్జ్, టైనీ, హ్యూజ్, లిటిల్, టాల్, షార్ట్, లాంగ్, వైడ్. ఈ విధంగా సైజుకి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ ఉన్నాయి మనకు. ఇవి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో సెకండ్ అనమాట సైజు. థర్డ్ వన్ వచ్చేసి ఏజ్. సో ఓల్డ్, యంగ్, న్యూ, ఏన్షియంట్, మోడర్న్. మోడర్న్ అనేటువంటిది ఏజ్కి సంబంధించింది. మోడర్న్ ఏజ్, ఏన్షియంట్ ఏజ్. నెక్స్ట్ ఫ్రెష్, యాంటిక్ అంటే ఓల్డ్, వింటేజ్ కార్ అంటాం. సో రీసెంట్ టైం అంటాం. రీసెంట్ టైం అనేటువంటిది నౌన్ అయితే, ఇది రీసెంట్ అనేటటువంటిది అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఒపీనియన్, సైజు, ఏజ్ అయిన తర్వాత మనకు ఫోర్త్ వన్ వచ్చేసి షేప్. షేప్ గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ షేప్. రౌండ్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు, ఓవల్ కావచ్చు, ట్రయాంగులర్ కావచ్చు, ఫ్లాట్, కర్వ్డ్, స్ట్రైట్, పాయింటెడ్. ఈ షేప్ అనేటటువంటిది ఫోర్త్ వన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒపీనియన్, సైజు, ఏజ్, షేపు. సో 4 అడ్జెక్టివ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో 5th ప్లేస్లో ఉన్నది కలర్. రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, వైట్, పింక్, బ్రౌన్. ఇట్లా కలర్ అనేటటువంటిది 5th అడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది 5th ప్లేస్లో. నెక్స్ట్ ఆరిజిన్ వచ్చి దేశం. సో ఇండియన్, అమెరికన్, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, ఆఫ్రికన్. ఈ విధంగా 6th ప్లేస్లో ఆరిజిన్ అనేటువంటిది ఉంది. తర్వాత 7th వన్ వచ్చేసి మెటీరియల్. సో వుడ్, ప్లాస్టిక్, గోల్డ్, కాటన్, సిల్క్, లెదర్, గ్లాస్, స్టోన్, మెటల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ కిందకి వస్తుంది. సో మెటీరియల్ అడ్జెక్టివ్గా మనము ఇది 7th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు పర్పస్. చూడండి ఇక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఏ ఉద్దేశంతో వాడతామంటే డైనింగ్ పర్పస్ వాడతాం, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డైనింగ్ టేబుల్. స్లీపింగ్ మ్యాట్రెస్. సో మ్యాట్రెస్ అనేటువంటిది నౌను, స్లీపింగ్ అనేటటువంటిది అడ్జెక్టివ్. స్లీపింగ్ మ్యాట్రెస్ అన్నప్పుడు పక్కన ఇట్లా కంబైన్డ్గా మనం వాడినప్పుడు మ్యాట్రెస్ అనేది నౌన్ అవుతుంది, ఇది అడ్జెక్టివ్. సో మ్యాట్రెస్ గురించి చెప్తున్నాము, దాని గురించి వివరిస్తున్నాము, దాని యొక్క విశేషణాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ కార్. ఏం కార్ ఇది? వాట్ కార్ ఈజ్ దిస్? ఇట్ ఈజ్ ఏ స్పోర్ట్స్ కార్. సో కార్ అనేది నౌను. ఇది ఏ పర్పస్తో వాడతామంటే స్పోర్ట్స్కి వాడతాం. అట్లాగే బ్యాగ్ ఉంది ఇక్కడ. ఏం బ్యాగ్ ఇది అంటే స్కూల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగించేటటువంటి బ్యాగ్. పర్పస్ ఆఫ్ దిస్ బ్యాగ్ ఈజ్ టు క్యారీ బుక్స్ టు స్కూల్. సో దిస్ ఈజ్ స్కూల్ బ్యాగ్. సో స్కూల్ ఈజ్ హియర్ పర్పస్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ ఇన్ 8th ప్లేస్. నెక్స్ట్ రైటింగ్ డెస్క్, వాషింగ్ మషిన్. నెక్స్ట్ గార్డెనింగ్ టూల్స్. మనం తోటలో పనిచేయడానికి, మొక్కలు నాటడానికి, నీళ్ళు వేయడానికి కొన్ని టూల్స్ వాడుతూ ఉంటాము, వాటిని గార్డెనింగ్ టూల్స్ అంటాం. నెక్స్ట్ అట్లాగే రన్నింగ్ షూస్, అంటే రన్నింగ్ పర్పస్, వాకింగ్ పర్పస్ యూజ్ చేసే షూస్ని మనం ఇక్కడ రన్నింగ్ షూస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే చూడండి ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్, కలరు, జస్ట్ ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. సో చివరిగా మనకు వచ్చేటటువంటిది మనం ఒక 2 కానీ 3 కానీ 4 కానీ వాడినాం అనుకోండి, ఈ ఆర్డర్లోనే మనము వాడాలి. మనకు ఎగ్జామ్లో వాడు ఇచ్చి మనకు క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో జంబుల్ చేసి మనకు కరెక్ట్ ఆర్డర్లో ఏది ఉంది అని మనకు ఒక 4 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో.
కాబట్టి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేది ఇది ఒసాస్ కాంప్ అనేటటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఏ న్యూ స్మాల్ హౌస్, ఇది రాంగ్. ఏం రావాలా? ఫస్ట్ సైజ్ రావాలా, స్మాల్ అనేటటువంటి సైజ్ రావాలా. సైజ్ అయిన తర్వాత మనకు న్యూ అనేటటువంటిది ఇది టైంకి సంబంధించి ఇది న్యూ అనేటటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ అట్లాగే అన్ ఓల్డ్ బ్యూటిఫుల్ హౌస్ అన్నాం, టెంపుల్ అన్నాం. అన్ ఓల్డ్ బ్యూటిఫుల్ టెంపుల్ అన్నాం. మన ఆర్డర్ ప్రకారం ఒపీనియన్ ఫస్ట్ రావాలా, నెక్స్ట్ వచ్చేసి ఆ ఓల్డ్ ఏజ్కి సంబంధించి నెక్స్ట్ రావాలన్నమాట. సో నెక్స్ట్ ఇది నౌన్, ఏ బ్యూటిఫుల్ టెంపుల్. చూడండి అడ్జెక్టివ్ ఇది కూడా మారిపోయింది, ఆర్టికల్ కూడా మారిపోయింది. ఇక్కడ యాన్ ఓల్డ్ బ్యూటిఫుల్ టెంపుల్ అన్నాము, కానీ అది రాంగ్, అది అట్లా వాడకూడదు. మనకు ఆర్డర్ ప్రకారం అయితే ఫస్ట్ బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్ రావాలా, నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ అనేటటువంటిది మనకు రావాల్సి ఉంటుంది అనమాట. సో ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ టెంపుల్. సో ఒపీనియన్ ఏజ్. నెక్స్ట్ అట్లాగే రౌండ్ ఓల్డ్ టేబుల్ అన్నాం. చూడండి ఇది రాంగ్, ఇది రౌండ్ ఓల్డ్ టేబుల్ అనేది తప్పు. ఎట్లా వాడాలా? యాన్ ఓల్డ్, ఏజ్ ఫస్ట్ రావాలా, తర్వాత షేప్ నెక్స్ట్ రావాలా. సో ఇది టేబుల్ అనేటటువంటిది నౌన్, యాన్ ఓల్డ్ రౌండ్ టేబుల్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ యాన్ ఇండియన్ వైట్ హార్స్ అన్నాము. యాన్ ఇండియన్ వైట్ హార్స్ కాదు, ఫస్ట్ వైట్ కలర్ రావాలి. ఫస్ట్ కలర్ అయిన తర్వాత ఆరిజిన్, నేషనాలిటీ, ఆరిజిన్ అనేటువంటిది నెక్స్ట్ రావాలి. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఫస్ట్ కలర్ వస్తుంది, నెక్స్ట్ ఆరిజిన్ అనేటువంటిది వస్తుంది. ఇది నెక్స్ట్ నౌన్, ఇది నెక్స్ట్ నౌన్ అనేటటువంటి మనకు క్వాలిఫైయింగ్. ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది. హార్స్ గురించి ఎట్లా ఉంది, అది ఏమంటే అది తెల్లగా ఉంది, అది భారత సంతతికి చెందినటువంటి హార్స్ అని చెప్తుంది. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి కలరు, నెక్స్ట్ ఆరిజిన్. నెక్స్ట్ అట్లాగే ఏ లెదర్ ఇటాలియన్ బ్యాగ్ అన్నాము. ఏ లెదర్ ఇటాలియన్ బ్యాగ్ అనేది రాంగ్. సో యాన్ ఇటాలియన్ ఏం రావాలా? ఆరిజిన్ రావాలి. ఫస్ట్ ఆరిజిన్ అయిన తర్వాత మెటీరియల్ రావాలి. సో ఒసాస్ కాంప్లో కాంప్ అన్నప్పుడు ఆరిజిన్ ఇక్కడ వస్తుంది, ఆరిజిన్. మెటీరియల్ కాంప్ అన్నప్పుడు ఎమ్ మెటీరియల్ అనేటువంటి తెలియజేస్తుంది, కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, అది మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి. సో ఇండియన్ బ్యూటిఫుల్ ఓల్డ్ టెంపుల్ అని ఇచ్చినాడు. ఏ బ్యూటిఫుల్ ఒపీనియన్, ఏజ్, ఆరిజిన్, నౌన్. నెక్స్ట్ అట్లాగే ప్లాస్టిక్ మెటీరియల్, కలరు, సైజ్. ఇది రాంగ్ ఉంది ఇక్కడ. ఆర్డర్ చూడండి, ఫస్ట్ ఏం రావాలా? స్మాల్ రావాలి. స్మాల్ అంటే సైజు, కలరు, నెక్స్ట్ మెటీరియల్, తర్వాత ఇది నౌన్. సో ఇక్కడ చూడండి అట్లాగే న్యూ రెడ్ స్పోర్ట్స్ కార్ అని ఉంది. న్యూ అనేటటువంటిది ఏది? న్యూ అనేటటువంటిది ఏజ్ తెలియజేస్తుంది. ఏజ్, న్యూ అనేటువంటిది ఏజ్. ఇక్కడ రెడ్ అనేది కలర్, స్పోర్ట్స్ అనేది పర్పస్, స్పోర్ట్స్ కార్, స్పోర్ట్స్ పర్పస్ లాస్ట్ది. ఇది స్పోర్ట్స్ అనేది లాస్ట్, కార్ అనేది నౌన్. నెక్స్ట్ అట్లాగే ఓల్డ్ అనేది ఏజ్, రౌండ్ అనేది షేపు, వుడన్ అనేది ఆర్డర్లోనే ఉంది. ఆర్డర్ వుడన్ అనేది మెటీరియల్. సో ఆ విధంగా మనం ఆర్డర్లో ఇవి ఐడెంటిఫై చేయాలి. ఇది బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, ఫ్రెంచ్ అనేది ఆరిజిన్, సిల్క్ అనేది ఇదేది సిల్క్ డ్రెస్, సిల్క్ డ్రెస్ వచ్చేసి మెటీరియల్. సో ఆ విధంగా మనకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. సో ఏ బ్యూటిఫుల్ థింగ్. ఇక్కడ ఒసాస్ కాంప్లో చూడండి ఎక్కువ అడ్జెక్టివ్స్ వాడింది, ఆర్డర్లో వచ్చినాయి చూడండి. ఇవన్నీ కూడా ఎక్కువ అడ్జెక్టివ్స్. బ్యూటిఫుల్, బిగ్, ఓల్డ్, రౌండ్, రెడ్, ఇండియన్, వుడన్, డైనింగ్ టేబుల్. చూడండి ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, డైనింగ్ టేబుల్, లాస్ట్కి మెటీరియల్, సారీ పర్పస్. సో ఈ విధంగా చాలా వరకు ఎక్కువ ఉన్న వర్డ్స్ని నేను గ్యాదర్ చేసి వీటిని ఇక్కడ చేసిన. అట్లాగే చూడండి ఇక్కడ యాన్ ఇంట్రెస్టింగ్ అంటే ఒపీనియన్, లార్జ్ సైజు, యాంటిక్ అంటే ఏజ్, సిల్వర్ అంటే మెటీరియల్,
సిల్వర్. నెక్స్ట్ ఇది మెటీరియల్. ఇది బ్రిటిష్ అనేది ఆరిజిన్. ఇక్కడ రాంగ్ ఉంది కొద్దిగా ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏ నైస్, చూడండి నైస్ అన్నప్పుడు ఒపీనియన్. టాల్ సైజ్. ఓల్డ్ అన్నప్పుడు ఏజ్ వస్తుంది అక్కడ. బ్రౌన్ అంటే కలరు. జర్మన్ అంటే ఆరిజిన్. నెక్స్ట్ వుడన్. అన్నీ రావు మనకు, ఒక్కోటి మిస్ అవుతుంటాయి ఇక్కడ. సో 8 మనం యూజ్ చేయలేం. ఈ 8 మనకు రావు. మ్యాక్సిమం ఉన్న వాటిని కొన్నింటిని తీసుకున్నాం అన్నమాట. మామూలుగా 2, 3 అడుగుతుంటాడు వాడు ఎగ్జామ్స్లో మనకు. సో హౌ ఆర్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్. మనకు అడ్జెక్టివ్స్ తోటి మనకు వర్బుల్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఏ విధంగా అయితే వర్బుకు ఉంటాయో అదేవిధంగా మనకు అడ్జెక్టివ్స్లు కూడా మనకు ఇక్కడ వాటిని కంపేర్ చేస్తాం ఇక్కడ. సో పాజిటివ్, కంపేరిటివ్, సూపర్లేటివ్ అని చెప్పేసి మనము అడ్జెక్టివ్స్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇది రూల్ 1 చూడండి. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయంటే మోస్ట్ 1 సిలబుల్. ఇవన్నీ కూడా 1 సిలబుల్ అంటే ఏమి, ఒకటే. ఇది మనం ఫొనెటిక్గా తీసుకుంటే టాల్ అనేది ఒకటే సిలబుల్ ఉన్నటువంటి వాటిని మోనో సిలబుల్ అంటాము. 1 సిలబుల్ అడ్జెక్టివ్స్ ఆర్ యాడెడ్ ఈఆర్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ, ఈఎస్టీ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. సో టాల్, టాలర్, టాలెస్ట్ ఇది ఒకటే మోనో సిలబుల్ అంటాం. ఇది 1 సిలబుల్ వర్డ్కి మనం ఏం యాడ్ చేస్తామంటే ఈఆర్, ఇక్కడ ఈఎస్టీ యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా స్మాల్ వర్డ్స్కి ఈఆర్, ఈఎస్టీ. పాజిటివ్లో స్మాల్ ఉంటే ఇక్కడ కంపారిటివ్లో ఈఆర్, సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తాం. సో ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, స్లో, స్లోవర్, స్లోయెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, డీప్, డీపర్, డీపెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, వామ్, వామర్, వామెస్ట్, ఆ విధంగా యాడ్ చేస్తాం. సేమ్. నెక్స్ట్ చూడండి, సెకండ్ రూల్. మనము ఒక అడ్జెక్టివ్ని కంపారిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ చేయాలంటే సో చూడండి, ఇక్కడ నైస్ అనే పదం ఉంది. ఈ నైస్ అనే వర్డ్ ఎట్లా ఎండ్ అవుతుందంటే ఈతో ఎండ్ అవుతుంది. లార్జ్ అనే వర్డ్ ఉంది, ఈతో ఎండ్ అవుతుంది. వైజ్ అనేటటువంటి వర్డ్ ఉంది, ఈతో ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ ఈ. యాడ్ ఆర్. ఇక్కడ వచ్చేసరికి ఆర్ మాత్రమే యాడ్ చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఎస్టీ మాత్రమే యాడ్ చేసినాం. ఇక్కడ ఎస్టీ యాడ్ చేసినాం. సో అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ ఈ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఆర్ యాడెడ్ ఆర్ ఇన్ కంపారిటివ్, ఎస్టీ ఇన్ సూపర్లేటివ్. ఇది సెకండ్ రూల్. ఇది అడ్జెక్టివ్స్ ఫామ్ చేసేటటువంటి విధానం. ఈతో ఎండ్ అయ్యి వాటికి ముందు ఏముంటుందంటే ఇక్కడ కాన్సనెంట్ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది అన్నమాట. ఇది సెకండ్ రూలు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ రూల్ వచ్చేసి ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా పాజిటివ్ డిగ్రీలో ఉండేటటువంటి అడ్జెక్టివ్స్ అన్నీ కూడా వైతో ఎండ్ అయినాయి. ఇవన్నీ కూడా వైతో ఎండ్ అయినాయి. సో ఇక్కడ అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ కాన్సనెంట్ లెటర్ పి కానీ, ఎస్ కానీ, జెడ్ కానీ, ఎన్ కానీ. సో ఈ వైకి ఉన్న ముందు ఏముంది, ఇక్కడ కాన్సనెంట్ లెటర్ ఉంది, తర్వాత ఫాలోడ్ బై వై ఉంది. ఇట్లాంటి వాటికి మనము కంపారిటివ్లో ఐఈఆర్, సూపర్లేటివ్లో ఐఈఎస్టీ వాడతాం. సో వాడే హ్యాపీ, ఇక్కడికి వచ్చేసరికి వై ప్లేస్లో ఐఈఆర్ వచ్చింది. బిజీలో అన్నప్పుడు వై తీసేసి మనం ఐఈఆర్ యాడ్ చేసినాం. లేజీ అన్నప్పుడు వై తీసేసి ఐఈఆర్ యాడ్ చేసినాం. అట్లాగే ప్రెట్టి అన్నప్పుడు వై తీసేసి ఐఈఆర్. ఇక్కడ వచ్చేసరికి ఐఈఎస్టీ, ఇక్కడ ఈఎస్టీ, ఈఎస్టీ, ఎస్టీ మన ఇట్లా సూపర్లేటివ్ డిగ్రీ. ఇది థర్డ్ వన్. సో వర్డ్ అడ్జెక్టివ్ ఎండింగ్ విత్ వై which the word which has a consonant letter in front of it, before it, are added IER in comparative degree, EST in superlative degree. ఇది థర్డ్ వన్ అన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 చూడండి. అడ్జెక్టివ్స్ మనం కంపారిటివ్, సూపర్లేటివ్ ఎట్లా ఫామ్ చేస్తామంటే సో షార్ట్ అడ్జెక్టివ్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ చెప్పింది కూడా చిన్నగా ఉన్నాయి, ఇవి కూడా చిన్నగా ఉన్నాయి. సో అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ ఓవెల్, ఇన్ వన్ ఓవెల్. అంటే వీటన్నింటిలోని ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. బిగ్ అన్నప్పుడు ఐ ఒకటే ఉంది,
హాట్ అన్నప్పుడు ఓ ఒకటే ఉంది, థిన్ అన్నప్పుడు ఒకటే ఉంది. సో ఇవి వన్ ఓవెల్తో ఎండ్ అయితే, సో ఇక్కడికి వచ్చేసరికి డబుల్ ద లాస్ట్ కాన్సనెంట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ కాన్సనెంట్ లెటర్ ఏదైతే ఎండ్ అయిందో దీన్ని డబుల్ చేస్తున్నాం. ఇక్కడ బిగ్ అన్నప్పుడు ఇక్కడ జీ ఒకటే ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెండు అయినాయి. సో ఇక్కడ బిగ్గెస్ట్ సూపర్లేటివ్. సో ఇక్కడ ఈఆర్ ఈఎస్టీ. సో దీన్ని డబల్ చేస్తూ, టీని డబల్ చేస్తూ ఈఆర్ కంపారిటివ్లో యాడ్ చేస్తున్నాం, ఈఎస్టీ సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే థిన్ అనే వర్డ్ ఇక్కడ, ఇది షార్ట్ అడ్జెక్టివ్. ఇందులో మనకు ఏముంది, ఐ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి థిన్నర్ అయింది, ఎన్ అయింది, ఈఆర్ యాడ్ చేసినాం, ఇక్కడ ఈఎస్టీ యాడ్ చేసినాం. అట్లాగే ఫ్యాటర్ ఫ్యాటెస్ట్, ఇక్కడ డబల్ టీ. ఇవన్నిట్లో కంపారిటివ్ అన్నింటిలో కూడా డబుల్ వచ్చింది, సూపర్లేటివ్లో కూడా డబుల్ కాన్సనెంట్ అయింది, డబుల్ అయింది కాన్సనెంట్. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 5. సో కొన్ని అడ్జెక్టివ్స్ ఎట్లా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి. ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 syllables, మోర్ దాన్ 2 syllables ఉంటే దీన్ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనము మోర్, ఇక్కడికి వచ్చేసరికి మోస్ట్ యాడ్ చేస్తున్నాం. సో అడ్జెక్టివ్స్ దట్ హ్యాస్ మోర్ దాన్ 2 syllables ఆర్ ఫార్మ్డ్ విత్ మోర్ adjective. Next, most adjective in superlative degree. So beautiful, more beautiful, most beautiful. Difficult, more difficult, most difficult. అట్లాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. అట్లాగే ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. కంఫర్టబుల్, మోర్ కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ రూల్, ఇది 6 ఉన్నాయి రూల్స్ మనం. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాము. వీటికి ఫిక్స్డ్ రూల్ అంటూ ఏమి ఉండదు. సో ఇక్కడ పాజిటివ్లో ఒకటి ఉంటుంది, కంపారిటివ్లో ఒకటి ఉంటుంది, సూపర్లేటివ్లో ఒకటి ఉంటుంది. బ్యాడ్, ఫస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. ఇవి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం వీటికి నో ఫిక్స్డ్ రూల్. ఇవి మనము కొన్నే ఉన్నాయి, వీటిని మనము ఈజీగా నేర్చేసుకోవచ్చు. లిటిల్, లెస్, లీస్ట్. ఎగ్జామ్లో వాడు ఇట్లా అడగవచ్చు, వాట్ ఈస్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ లిటిల్ అని ఒక 4 వర్డ్స్ ఇస్తాడు. మనము దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో మచ్, మోర్, మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్. సో ఇవి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం. పాజిటివ్లో ఒకటి, కంపారిటివ్లో ఒకటి, సూపర్లేటివ్లో ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. హౌ ఇంపార్టెంట్ ఈజ్ వర్బ్ ఇన్ టెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్. సో ఇంపార్టెంట్ ఈజ్ అడ్జెక్టివ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి ఇక్కడ మనము ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ వాడినాము. ఇక్కడ ఏం వాడినామంటే పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ని వాడినాము. అందుకే ఈ సెంటెన్స్ ఏమంటామంటే పాజిటివ్ డిగ్రీగా మనం చెప్పుకోవచ్చు. రవి ఈజ్ పొలైట్ స్టూడెంట్. పొలైట్ అనేటటువంటిది ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ మాత్రమే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్ కేర్ఫుల్, ఈజ్ ఏ కేర్ఫుల్ డ్రైవర్. సో ద బాక్స్ ఈజ్ ఎనార్మస్. ఈ విధంగా కొన్ని పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ వాడినప్పుడు దాన్ని పాజిటివ్ డిగ్రీ గాను, నెక్స్ట్ అట్లాగే కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ని వాడినప్పుడు కంపారిటివ్ డిగ్రీ గాను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలా, పాజిటివ్ డిగ్రీ వచ్చేసి మనకు కేవలం ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి, ఒక ప్లేస్ గురించి మాత్రమే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్క వ్యక్తి గురించి రవి ఈజ్ ఏ పొలైట్ స్టూడెంట్ అని చెప్తున్నాం. ద టీచర్ గేవ్ అస్ అన్ ఇంట్రెస్టింగ్ లెసన్ అంటున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ లెసన్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీతో ఉన్నటువంటి అడ్జెక్టివ్ ఇది. సో పాజిటివ్ అడ్జెక్టివ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఒక్క వ్యక్తి గురించే చెప్తున్నాం. అదే కంపారిటివ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ దట్ వన్. అంటే ఈ పుస్తకం కంటే ఆ పుస్తకం కంటే ఈ పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ద బ్లూ కార్ ఈజ్ ఫాస్టర్ దాన్ ద రెడ్ కార్. అంటే రెడ్ కార్ కంటే బ్లూ కార్ బాగా వేగంగా పోతుంది. సో ఇక్కడ కంపారిజన్ టేక్స్ బిట్వీన్ 2 థింగ్స్. సో పాజిటివ్లో అయితే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ ఎవర్ బాయ్ అన్నాం అనుకోండి, ఒక అబ్బాయి గురించి అతనికి ఉన్నటువంటి క్వాలిటీని చెప్తున్నాం. అదే కంపారిటివ్కి వచ్చేసరికి రవి ఈజ్ క్లెవరర్ దాన్ రాజు అన్నాం అనుకోండి, ఇక్కడ కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ కంపారిజన్
చేస్తున్నాం కాబట్టి దీన్ని గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ సిల్వర్ అన్నాం. సో ఇక్కడ మనకు గోల్డ్ అనేటటువంటిది సిల్వర్ అనేటువంటిది కంపేర్ చేస్తున్నాము. ఈ రెండింటిలోనూ కూడా ఇది మోర్ వాల్యుబుల్ అని చెప్పేసి ఇక్కడ వాల్యుబుల్ అనేటువంటిది సిలబుల్స్ ఎక్కువ ఉన్నాయి, 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము మోర్ అని ఇట్లా మోర్ బ్యూటిఫుల్ అని ఇట్లా వాడుతూ ఉంటాము. చూడండి సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీలో ఎక్కువ నంబర్తో కంపేర్ చేస్తాం. క్లాస్లో ఉండేటటువంటి బాయ్స్ అందరితో కంపేర్ చేసుకుంటే రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్స్ అని. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ ఇన్ ద లైబ్రరీ. అంటే లైబ్రరీలో ఉండేటటువంటి పుస్తకాలన్నింటికంటే కూడా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్తున్నాం. అంటే ఎక్కువ చెప్తున్నాం. అంటే ఫస్ట్ దాంట్లో ఒకరి గురించి, రెండో దాంట్లో ఇద్దరి గురించి, మూడో దాంట్లో ఎక్కువ నంబర్ తోటి కంపేర్ చేసి మనం అన్నింటిలోకి ఇది బెస్ట్గా మనం చెప్తాం అనమాట ఇది. సో ద న్యూ బిల్డింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ అవర్ టౌన్. సో గోల్డ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్ చాలా ఉన్నాయి, అందులో గోల్డ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెటల్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజు ఈజ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ ఇన్ ద టీంలో చాలా మంది ఉన్నారు, అయినా కూడా రాజు ఈజ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ అని ఎక్కువ మంది టీంలో ఉండేటటువంటి సభ్యులందరిలోకి రాజు ఈజ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ అని మనం ఇక్కడ ఎక్కువ నెంబర్తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది గ్రామర్లో ఇది సెకండ్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. సో మనము అది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఒక గ్రామర్ టాపిక్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది ఇంకొక టాపిక్గా మనం సెకండ్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక 5 మోడల్స్ ఉన్నాయి. మనకు ఎట్లా అనేటటువంటిది నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, అందులో స్ట్రక్చర్ ఉంది, ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఫస్ట్ కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వి చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ సూపర్లేటివ్ టు డిగ్రీ టు కంపారిటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీ టు సూపర్లేటివ్. ఎగ్జామ్లో వాడు ఎట్లయినా అడగచ్చు. పాజిటివ్ నుంచి కంపారిటివ్కి రాయమనొచ్చు, లేదంటే కంపారిటివ్ ఇచ్చి సూపర్లేటివ్గా రాయమనొచ్చు, లేదంటే సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్కి రాయమనొచ్చు. ఏ విధంగా అయినా అడగచ్చు అన్నమాట. మనకి ఇక్కడ 5 మోడల్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్కి సంబంధించిన స్ట్రక్చర్ మనము ఒకసారి మనం చూసి దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకుంటే మనము ఈ 5 మోడల్స్ ఈజీగా రాసేయచ్చు. చూడండి, ఫస్ట్ మోడల్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సూపర్లేటివ్. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో మనకు సెంటెన్స్ ఎట్లా మొదలవుతుందంటే నో అదర్తో మొదలవుతుంది. నో అదర్తో మొదలవుతుంది. నో అదర్ బాయ్, ఇక్కడ సబ్జెక్ట్ నో అదర్ బాయ్, లేదా నో అదర్ గర్ల్, నో అదర్ సిటీ, నో అదర్ ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఈజ్ యాజ్ పాజిటివ్ యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్ అంటే యాజ్ బిగ్ యాజ్ స్మాల్ యాజ్ టాల్ యాజ్ ఇట్లా మనము వాడతాం. చివరిగా మనకు ఇక్కడ ఏముంటుందంటే నౌన్ ఉంటుంది మనకు. నెక్స్ట్ అట్లాగే సబ్జెక్ట్ కంపారిటివ్లో ఏమొస్తుందంటే దాన్ ఎనీ అదర్ అనేది వస్తుంది. ఇక్కడ సబ్జెక్టు వర్బ్తో స్టార్ట్ అయ్యి దాన్ ఎనీ అదర్ అనేటువంటిది వస్తుంది. సో కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఉంటుంది ఇక్కడ, దాన్ ఎనీ అదర్ ప్లస్ కంపారిటివ్. ఇక్కడ టాల్ వస్తే ఇక్కడ టాలర్ వస్తుంది, ఇక్కడ టాలెస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టాలరు టాలెస్ట్. కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్ అడ్జెక్టివ్. ఇంకా సూపర్లేటివ్కి వచ్చేసరికి సబ్జెక్టు వర్బ్ తర్వాత మనకు ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ ముందు ద అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్ వస్తుందని మనం ఆర్టికల్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్పినాను నేను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను సబ్జెక్టు వర్బ్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ని మీరు బాగా కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఫస్ట్ మోడల్ ఈజీ అవుతుంది. మనం సూపర్లేటివ్ నుంచి తీసుకున్నాము. రాహుల్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద టీమ్. రాహుల్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. ఎట్లా చెప్తాం ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని అంటే ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద ఉంది, ప్లస్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఉంది. ఇక్కడ నౌన్ కూడా ఉంది. ఇక్కడ నౌన్ సింగులర్ ఉంది, చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. సింగులర్ ఉన్నప్పుడు ఫస్ట్ మోడల్ టాలెస్ట్ బాయ్, హ్యాపీయెస్ట్ డే. ఇది సింగులర్ ఉన్నప్పుడు మనకు ఇది ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ మోడల్లోనే పాజిటివ్ టు కంపారిటివ్ టు సూపర్లేటివ్ లేదా సూపర్లేటివ్ నుంచి మనం ఇందులోనికే మార్చాలి. సూపర్లేటివ్ టు కంపారిటివ్ టు ఈ మోడల్లోనే మనము స్ట్రక్చర్ ప్రకారం చేంజ్ చేయాలి. నెక్స్ట్ రాహుల్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద టీమ్ అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, రాహుల్ ఈజ్ సబ్జెక్టు వర్క్. ఇక్కడ దా తీసేసినాం మనం. దా తీసేసి దీన్ని టాలెస్ట్ ఏం చేసినాము, టాలర్
టాలెస్ట్ ఫామ్ అంటే సూపర్లేటివ్ ఫామ్ నుంచి మనం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వాడుతున్నాం కాబట్టి ఈ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కంపారిటివ్ అయింది. దాన్ ఎనీ అదర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. దాన్ ఎనీ అదర్ కంపారిటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్, దాన్ ఎనీ అదర్ స్ట్రక్చర్ ప్రకారము ఇక్కడ సింగులర్ నౌన్ సేమ్ అట్లాగే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అట్లాగే మనం వాడతాం. సో రాహుల్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద టీమ్. నెక్స్ట్ అట్లాగే థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నో, ఇక్కడ అదర్ ఉందా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం థర్డ్. కాకపోతే మనం ఇక్కడ ఎనీ అదర్ అన్నాము. ఎనీ అదర్కి బదులుగా నో అదర్ బాయ్ ఇన్ ద టీమ్ ఈజ్. సో హెల్పింగ్ వర్క్ రావాలి. ఇదంతా సబ్జెక్ట్ పార్ట్ అవుతుంది. ఈజ్ అనేది వర్క్ అవుతుంది. యాజ్ పాజిటివ్, యాజ్ టాల్, యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్, యాజ్ రాహుల్. సో ఇక్కడ ఈ ఫస్ట్లో ఉన్నటువంటి నౌను చివరికి వచ్చేస్తుంది అనమాట. యాజ్ టాల్, యాజ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ పార్ట్, ఇది నౌన్ పార్ట్. సో పాజిటివ్ డిగ్రీలో సెంటెన్స్ బిగిన్స్ విత్ నో అదర్. సూపర్లేటివ్ ఫామ్లో ద ప్లస్ సూపర్లేటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్, కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్తో పాటు దాన్ ఎనీ అదర్ ఉంటుంది ఫస్ట్ దాంట్లో. ఇది దీనికి సంబంధించి నేను ఒక 5 ఒకటి ఆల్రెడీ చేసినాను, ఒక 3 అయినాయి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూపర్లేటివ్లో ఎట్లా ఉంటాయి. సో ద హైయెస్ట్, ద స్మార్టెస్ట్, ద బెస్ట్, ద ఫాస్టెస్ట్, ద హ్యాపీయెస్ట్. ఈ విధంగా మనకు ఫస్ట్ మోడల్కి సంబంధించి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వీటికి సంబంధించిన ఆన్సర్స్ కంపారిటివ్లో కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. మరి వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో మోడల్ 1కి సంబంధించి సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఒక దాదాపు ఒక 10 ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2 వచ్చేసి ఇది ప్లూరల్ ఫామ్. చూడండి, ఇందాక మనం వాడింది ఎగ్జాంపుల్ మనం తెలుసుకున్నది సింగులర్ అయితే, ఇక్కడ ప్లూరల్ ఉంది. ఇక్కడ చూడండి, వెరీ ఫ్యూ పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, పాజిటివ్ డిగ్రీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే వెరీ ఫ్యూ ప్లూరల్ నంబర్, వెరీ ఫ్యూ బాయ్స్, వెరీ ఫ్యూ గర్ల్స్, వెరీ ఫ్యూ సిటీస్, వెరీ ఫ్యూ మెటల్స్, అట్లా వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వస్తుంది. మెటల్స్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. వెరీ ఫ్యూ గర్ల్స్, వెరీ ఫ్యూ ఫ్లవర్స్, ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటి వస్తుంది. ఆర్ ఇక్కడ ప్లూరల్ వాడుతున్నాం కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ ఆర్ వాడతాం. ఇందాక దాంట్లో ఈజ్ వాడినాము, ఇక్కడ ఆర్ వాడుతున్నాం. సో ఇక్కడ నంబర్ను బట్టి ఇక్కడ వర్బ్ అనేది వాడతాం. ఇది అగ్రిమెంట్ అనమాట. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ యామ్ ఆర్ ఈజ్ యామ్ వాడతాం, లేదా వాజ్ వాడతాం పాస్ట్లో అయితే. అదే ప్రజెంట్లో అయితే మనము సింగులర్ ఉన్నప్పుడు ఈజ్ వాడతాము, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆర్ వాడతాం. చూడండి, ఇక్కడ యాజ్ పాజిటివ్, సేమ్ యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్ యాజ్. నెక్స్ట్ ఇది నౌన్ అనేటువంటి చివరిలో ఉంటుంది. నెక్స్ట్ కంపారిటివ్ ఫామ్కి వచ్చేసరికి సబ్జెక్టు ప్లస్ వర్బ్. దాన్ అక్కడ మనం ఏం వాడినాము, దాన్ ఎనీ అదర్ వాడినాము. ఇక్కడ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ వాడుతున్నాం. ఎందుకంటే నంబర్ ప్లూరల్ ఉంది. ఇక్కడ నంబర్ ప్లూరల్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఇది ప్లూరల్. ఈ అడ్జెక్టివ్ తర్వాత కూడా ఈ నౌన్ ఏదైతే నంబర్ ఉందో ఇది ప్లూరల్. ఇది ప్లూరలే. ఇక్కడ వాడేటటువంటి నౌన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్లూరలే ఉంటాయి. సో ఇక్కడ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ ప్లస్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్ నౌన్ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనం రాస్తాం. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి మనకు సూపర్లేటివ్. చూడండి, సూపర్లేటివ్లో సబ్జెక్ట్ వర్క్ వస్తుంది. తర్వాత మనకు ఈజ్ వన్ ఆఫ్ ద వస్తుంది. అక్కడ ఏం వాడినాము, మనము ద వాడినాము. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఇక్కడ ప్లూరల్ వాడాలి కంపల్సరీ. మనం ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద వాడినాం అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు అంటే అడ్జెక్టివ్ పక్కన ఖచ్చితంగా ప్లూరలే ఉండాలి. మెనీ అదర్, మోస్ట్ అదర్ ఉన్నప్పుడు నంబర్ ప్లూరలే ఉండాలి. సో వెరీ ఫ్యూ అని వచ్చినప్పుడు ఆర్ వాడాలి. ఇక్కడ యాజ్ పాజిటివ్ యాజ్, తర్వాత నౌన్ అనేటటువంటిది ప్లూరల్ నంబర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సూపర్లేటివ్ నుంచి మనం తీసుకున్నాం. సచిన్ టెండూల్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఇక్కడ ఇండియాలో కొంతమంది గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఉన్నారు. ఆ గ్రేటెస్ట్ క్రికెటర్స్లో సచిన్ టెండూల్కర్ ఒకరు అనేటటువంటిది ఆ అర్థంతో మనం వాడతాం అన్నమాట ఆ సందర్భంలో. అలాంటి
అర్థాన్ని ఇచ్చే సందర్భంలో వాడతాం. సచిన్ టెండూల్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఆల్ టైమ్. సో సచిన్ టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్. చూడండి ఇక్కడ మెనీ అదర్ వాడినాం, ఇక్కడ నంబర్ ప్లూరల్ వచ్చింది క్రికెటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వెరీ ఫ్యూ క్రికెటర్స్, ఇక్కడ నుంచి సెంటెన్స్ తీసుకుంటాం, అదర్ నుంచి తీసుకుంటాం. ఈ అదర్కి బదులుగా మనం ఏం వాడుతున్నాం ఇక్కడ, వెరీ ఫ్యూ క్రికెటర్స్ ఆర్, నంబర్ ప్లూరల్ ఉంది ఇక్కడ, నంబర్ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ సచిన్ టెండూల్కర్, పాజిటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీ బిగిన్స్ విత్ వెరీ ఫ్యూ, ప్లూరల్ నంబర్, ఆర్, యాజ్, పాజిటివ్ యాజ్, నౌన్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, సబ్జెక్ట్, వర్బ్, వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, ప్లూరల్ నంబర్, ప్లూరల్ ఇది నౌన్, ప్లూరల్ నంబర్ ఇది. నెక్స్ట్ అట్లాగే కంపారిటివ్లో సెకండ్ మోడల్లో వచ్చేసి ఇది సచిన్ టెండూల్కర్, సబ్జెక్టు, వర్బ్, గ్రేటర్ దాన్ అంటే వర్బ్ ఇది మన కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, దాన్ మెనీ అదర్, దాన్ మెనీ అదర్. చూడండి ఇక్కడ కూడా ద మ్యాంగో ఈజ్ స్వీటర్ దాన్ మెనీ అదర్ ఫ్రూట్స్, ద మ్యాంగో ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ఫ్రూట్స్, వెరీ ఫ్యూ ఫ్రూట్స్ ఆర్, వెరీ ఫ్యూ అనేటువంటిది ప్లూరల్ నంబర్, ఇక్కడ ఆర్ వాడినాము. తర్వాత యాజ్ పాజిటివ్ యాజ్ ద మ్యాంగో, ఇక్కడ ప్లూరల్ ఉండదు ఎందుకంటే ఇది సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది సింగులరే అవుతుంది, కానీ ఇక్కడ ప్లూరల్ ఉన్నది ఇక్కడికి వచ్చినప్పుడు ప్లూరల్ ఇక్కడ మనము ఆర్ అనేదాన్ని వాడతాం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, కంపారిటివ్ ఫార్మ్ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్. నెక్స్ట్ వెరీ ఫ్యూతో స్టార్ట్ అయ్యి ఇక్కడ నంబర్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనేటటువంటి దాన్ని వాడతాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్ మోడల్లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అనేటువంటిది మనం ఇచ్చాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి దీనికి సంబంధించి మోడల్ 2కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సూపర్లేటివ్ ఫామ్లో ఉన్నాయి. నెక్స్ట్ అన్నీ కూడా ఆన్సర్స్ మనకు కంపారిటివ్ ఫామ్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్లో షేర్ చేయండి, లేదా నాకు ఫోన్ చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ పాజిటివ్ ఫామ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ సేమ్ అవే ఎగ్జాంపుల్సే, సూపర్లేటివ్లో ఎట్లా ఉంది, కంపారిటివ్లో ఎట్లా ఉంది, పాజిటివ్లో ఎట్లా ఉంది అనేటువంటిది ఉన్నాయి. అన్నీ వెరీ ఫ్యూతో స్టార్ట్ అయినాయి, నౌన్ వచ్చింది. నెక్స్ట్ అట్లాగే దాన్ని నెక్స్ట్ థర్డ్ మోడల్లో ఏముంటుందంటే మనకి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సూపర్లేటివ్ ఫామ్లో నెగిటివ్, కంపారిటివ్ ఫామ్లో నెగిటివ్, ఇట్లా వస్తుందన్నమాట. ఇది స్ట్రక్చర్. ఇది చూడండి సబ్జెక్టు వర్బ్ నాట్ అని వచ్చింది, నాట్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ప్లూరల్ నౌన్, ఇక్కడ కూడా ప్లూరలే వస్తుంది, ఇదన్నీ కూడా ప్లూరల్. ఇక్కడ చూడండి ఇది ప్లూరలే, ఇది ప్లూరల్. కానీ పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. పాజిటివ్ డిగ్రీలో ఎప్పుడు కూడా ప్లూరల్ నెంబర్ ఇక్కడ బిగినింగ్లో ఉంటుంది. నో అదర్ కానీ, వెరీ ఫ్యూ కానీ, నెక్స్ట్ సమ్ అదర్ కానీ, ఇవి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మీరు స్ట్రక్చర్ కొంచెము ఒక 2 ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ వేసుకొని దాని కింద ఎగ్జాంపుల్స్ రాసుకోగలిగితే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. అనిల్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ అన్నాం. ఇక్కడ అనిల్ ఈజ్ ద బ్రేవెస్ట్ అనడం లేదు, ఏమంటున్నాము, నాట్ ది బ్రేవెస్ట్ అంటున్నాం. నాట్ అని వచ్చినప్పుడు ఏం రావాలి అక్కడ, సమ్ అదర్ బాయ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ సింగులర్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ప్లూరల్ అయింది. సమ్ అదర్ బాయ్స్, అనిల్ ఈజ్ నాట్ బ్రేవర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, సారీ ఇన్ ద టీమ్ ఆర్ అట్లీస్ట్ వాడుతున్నాం ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ అనేటువంటిది వస్తుంది, అట్లీస్ట్ యాజ్ పాజిటివ్ యాజ్ అనిల్. సో ఈ అనిల్ అనేటువంటిది ఎప్పుడు కూడా పాజిటివ్ డిగ్రీలో ఇది చివరికి వెళ్ళిపోతుంది. సూపర్లేటివ్లో, కంపారిటివ్లో ఉండే నౌన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చివరికి వెళ్ళిపోతుంది ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో. సో పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సగం నుంచి. అనిల్ ఈజ్ నాట్ బ్రేవర్ దాన్ హూ అని క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి, సమ్ అదర్ బాయ్స్ అనేది దొరుకుతుంది. సమ్ అదర్ బాయ్స్తో స్టార్ట్ చేసి సమ్ అదర్ ద టీమ్ ఆర్ యాజ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్రేవ్, అట్లీస్ట్ యాడ్ చేయాలి మీరు. యాజ్ పాజిటివ్ యాజ్ మనం రాస్తాము. ఇక్కడ థర్డ్ ఫామ్లో థర్డ్ మోడల్లో అట్లీస్ట్ అనేటువంటిది యాడ్ చేయాలి. నెక్స్ట్ సీత ఈజ్
నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాం. చూడండి ఇక్కడ ఇంటెలిజెంట్కి ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఇది మోర్ దాన్ 2 syllables ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోర్ ఇంటెలిజెంట్ అని వచ్చింది, ఇక్కడ మోస్ట్ వచ్చింది. సీత ఈజ్ నాట్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలా. నాట్ అనేమైనా వచ్చిందా, నెగిటివ్ వర్డ్ వచ్చిందా అనేది గుర్తుపెట్టుకుంటే మనము ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ సమ్ అదర్ గర్ల్స్. కంపారిటివ్ డిగ్రీ దాన్ సమ్ అదర్ గర్ల్స్, ఇది ప్లూరల్, ఇది సింగులర్ నుండి ఇది ప్లూరల్ చేసుకున్నాం. సమ్ అదర్ గర్ల్స్ అంటున్నాం, ఏమున్నా ఇక్కడ బాయ్ అన్నాము, ఇక్కడ బాయ్స్ అంటున్నాం, ఇక్కడ ప్లూరల్ చేయాలి. ఇది సింగులర్ ఉంటుంది, ఇది ప్లూరల్ చేయాలి. అట్లాగే సమ్ అదర్ గర్ల్స్తో స్టార్ట్ చేసి ఇన్ ద క్లాస్ ఆర్ చూడండి పాజిటివ్ డిగ్రీలో ఆర్ అనేటటువంటిది వస్తుంది. ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ సీత. సో ఇవి 3 వచ్చేసి ఒక టైప్ అయితే, అవి మూడు ఒకటైతే ఇది ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ అంటాం. ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంటర్చేంజ్ అంటే ఇందులో సూపర్లేటివ్ వాడం మనము. నో సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ చేంజ్డ్ హియర్. చూడండి ఇక్కడ కంపారిటివ్ పాజిటివ్ వాడతాం, కంపారిటివ్ టు పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రవి, ఇది చాలా ఈజీ. ఇది రవి ఈజ్ టాలర్ దాన్ గోపి అంటే గోపి కంటే రవి ఎత్తైన వాడు అంటున్నాం. అంటే దాని అర్థము గోపి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి, అంటే గోపి రవి అంత ఎత్తు లేడు అని చెప్తున్నాం. ఇక్కడేమో పాజిటివ్ కంపారిటివ్ ఉంది, ఇక్కడేమో నెగటివ్ పాజిటివ్ ఉంది. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది టాల్, నాట్ యాజ్ టాల్ అంటున్నాం. ఇక్కడ గోపి ఇక్కడికి వచ్చింది, సేమ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, నాట్ వాడుతున్నాం. ఇక్కడ నాట్ వాడుతూ యాజ్ పాజిటివ్ యాజ్, ఈ టాలర్కి పాజిటివ్ డిగ్రీలో మనం రాస్తాం. గోపి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. సీత ఈజ్ ఓల్డర్ దాన్ మీనా అంటే మీనా ఈజ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ సీత. ఇక్కడ నెగిటివ్ వాడతాం, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఈ నెగిటివ్లో మనం ఇక్కడ కంపారిటివ్ వాడితే ఇక్కడ పాజిటివ్ డిగ్రీ వాడతాం. అది గుర్తు. ఇది 4th మోడల్. చూడండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ లయన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ వుల్ఫ్ అంటే లయన్ వుల్ఫ్ కంటే బాగా బలమైనది అన్నప్పుడు వుల్ఫ్ లయన్ కంటే బలమైనది కాదు అని చెప్తున్నాం. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు నెగటివ్ నాట్ అనే వర్డ్ని రాస్తాం ఇక్కడ. సో గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్ అంటే సిల్వర్ ఈజ్ నాట్ కాస్ట్లీ యాజ్ కాస్ట్లీ యాజ్ గోల్డ్. సో ఏ ట్రైన్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఏ బస్ అంటే బస్ ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్. ఇంటర్చేంజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఇచ్చినాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ద రోడ్ ఈజ్ షార్టర్ దాన్ దిస్ రోడ్. సో నెక్స్ట్ రాహుల్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మోహన్, ఇవన్నీ అవే సేమ్. ద సన్ ఈజ్ బ్రైటర్ దాన్ ద మూన్ ఈజ్ లెస్ బ్రైట్ దాన్ ద సన్. ఇవన్నీ ఇంటర్చేంజ్కి సంబంధించింది. ఇది లాస్ట్ మోడల్తో మనం క్లోజ్ చేసేసాం, అయిపోయింది. సో ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది 2nd ప్యాటర్న్. సో ప్యాటర్న్లో వచ్చేసి నెగిటివ్ కంపారిటివ్ ఉంటుంది. అక్కడ ఏం చేసినాం మనము, ఇంటర్చేంజ్లో మనం అక్కడ నాట్ వాడలేదు. ప్యాటర్న్ 1లో మనము నాట్ వాడలేదు. రవి ఈజ్ క్లెవరర్ దాన్ అన్నాము. ఇక్కడ ఏం వాడుతున్నాం, రవి ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ గణేష్ అంటే ఇక్కడ గణేషే తెలివైన వాడని, అంటే గణేష్ కనీసము రవి అంత తెలివైన వాడని చెప్తున్నాం. రవి గణేష్ కంటే తెలివైన వాడేమీ కాదు అన్నప్పుడు గణేష్ అంత ఇంత రవి కంటే తెలివైన వాడని అర్థం ఇక్కడ. సో గణేష్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ క్లెవర్ యాజ్ రవి. సో సీత ఈజ్ నాట్ క్లెవర్ టాలర్ దాన్ రాధా అంటే సీత రాధ కంటే ఏమి ఎత్తైంది ఏమి కాదు అన్నప్పుడు రాధ కనీసం అంతో ఇంతో సీత అంత ఎత్తు ఉంటుంది, అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ సీత అని ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇట్లాగే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో గోల్డ్ ఈజ్ నాట్ కాస్ట్లియర్ దాన్ ప్లాటినం అంటే ప్లాటినం ఈజ్ అట్లీస్ట్ యాజ్ కాస్ట్లీ యాజ్ గోల్డ్. నెక్స్ట్ చూడండి, బస్ ఈజ్ చూడండి ఇక్కడ ద రోడ్ ఈజ్ నాట్ వైడర్ దాన్ ద హైవే అంటే హైవే కంటే ఈ రోడ్ ఏమి వెడల్పైంది ఏమి కాదు అంటే హైవే ఈ రోడ్డు కంటే అంతో ఎంతో వెడల్పైంది అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇలా మోహన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ రాహుల్ అన్నాము. రాహుల్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మోహన్.
సో రాహుల్ కంటే మోహన్ స్ట్రాంగ్ ఏమీ కాదు అంటే రాహుల్ మోహన్ కంటే అంతో ఇంతో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు అనే సందర్భంలో మనం ఈ ఇంటర్చేంజ్ ఆఫ్ ఒకటేమో ఫస్ట్ది ప్యాటర్న్ 1లోనేమో పాజిటివ్తో మాట్లాడతాము, ఇక్కడేమో నెగిటివ్ని యూజ్ చేసి వాడతాము అనమాట. ఇక్కడ అట్లీస్ట్ వాడతాము, అక్కడ అట్లీస్ట్ వాడము. అక్కడ ఏం వాడతామంటే నాట్ అని వాడుతూ యాజ్ పాజిటివ్ యాజ్ అని వాడతాం అనమాట. ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. ఇవి 1-2 మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, ఒక 4-5 ప్రాక్టీస్ చేసుకుంటే, ఒక్కో దానికి ఒక 5-6 ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈజీగా ఈ టాపిక్ అనేటటువంటిది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు 5 మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. అడ్జెక్టివ్స్ సంబంధించి మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకున్నాము. వసాస్ కాంప్ అనేటటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దాని మీద మనకు ఆల్రెడీ మనకు ఇంగ్లీష్లో నేను 5th క్లాస్లో ఎక్కడో చూసినాను. నేను లాస్ట్ అంతకుముందు ఉన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇచ్చినాడు 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో. తర్వాత ఈ బాగా చూసుకోండి. ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నాం ఈరోజు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ తర్వాత. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఈ రూల్స్ నేర్చుకున్నాం. సో ఎట్లా ఫామ్ అవుతాయి అనేది. సో ఇవి ఒక సిలబుల్ సింగిల్ సిలబుల్లో ఉంటుంది ER-EST అని. తర్వాత ఇక్కడ చూడండి ఈతో ఎండ్ అయ్యేటటువంటి వాటికి R-EST యాడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వైతో ఎండ్ అయ్యే వాటికి IER-IEST యాడ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇక్కడ కాన్సోనెంట్, ఇక్కడ సింగిల్ వౌల్ ఉండి ఇక్కడ కాన్సోనెంట్ ఉన్నవి ఏమవుతున్నాయంటే డబుల్ అవుతున్నాయి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే అది ఏమవుతుందంటే అక్కడ మోస్ట్ యాడ్ చేస్తాము. తర్వాత ఇవి ఇర్రెగ్యులర్ 6 రూల్స్ ఉన్నాయి. ఇవి కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటటువంటివి మనం ఈజీగా చేసేయచ్చు. సో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, ఈ స్ట్రక్చర్స్ కొద్దిగా మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ప్రాక్టీస్ చేసుకోగలిగితే, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చిన, మోడల్కి అన్నింటికి కూడా ఇచ్చినాను. సో దీన్ని నేను గ్రూప్లో షేర్